హాయ్ ఎవరైనా మరో షార్ట్ రెసిపీ అండి. వంకాయ పులుసు ఆంధ్ర స్టైల్లో చూసేద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, వంకాయలు ఉప్పు నీళ్ళలో కట్ చేసుకొని ఉంచుకోండి. అలాగే కొంచెం చింతపండు కూడా నానేసుకుని ఉంచుకోండి. ఒక బాండీలోకి ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోండి. పచ్చనిపప్పు పులిసే కాబట్టి అవసరం లేదు, నేను కొంచెం యాడ్ చేశాను. 4 వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం పసుపు, టేస్ట్ తగ్గంత సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని వేగనివ్వండి. ఇవి ఫ్రై అయిపోయినాక టమాటాలు కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని కూడా ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలు కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు వదిలేయండి. ఇలా కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా వేయించుకొని సరిపడినంత కారం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం చింతపండు పులుసు ఉంటుంది కదా, అది కూడా దీంట్లోకి యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. ఇలా మంచిగా కొంచెం థిక్గా అవుతుంది అన్నప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసి ఒక 5 నిమిషాలు బాయిల్ అవ్వనండి. అంతే అండి, చాలా బాగుంటుంది. ఒకసారి